The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. హలో ఐ డ్రీమ్ గాయస్. సో ఇప్పుడు హ్యాష్ట్యాగ్ పూరి సేతుపతి ఆడిషన్స్ అయితే అవుతున్నాయన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ గ్రూప్స్లో బాగా ట్రెండ్ అవుతుంది, బాగా ఈ లొకేషన్ బాగా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో మనకు తెలుసు కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అని చెప్పి ఒక మంచి క్యారెక్టరైజేషన్. అలాగే సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ చండీగఢ్ ఎక్కడే ఉంటాడు, లోకల్ వెనకాల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇలాంటి డైలాగులు చెప్పకూడదు, బట్ స్టిల్ పూరి గారి ఇంపాక్ట్ అలా ఉంటుందన్నమాట. పూరి గారి హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉంటుందన్నమాట. పండుగాడు, చండీగఢ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్, ఒక యాటిట్యూడ్, స్వాగ్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ పూరి గారు ఇచ్చారు. సో ఈసారి పూరి గారు అలాంగ్ విత్ విజయ్ సేతుపతి గారు అనమాట, హ్యాష్ట్యాగ్ పూరి సేతుపతి. రకరకాల టైటిల్స్ అయితే ఎఫ్బీలో, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. లైక్ బెగ్గర్ కావచ్చు, లేదంటే భవతి భిక్షాం దేహి, ఇలాంటి టైటిల్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. మరి టైటిల్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఆడిషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. నాకు తెలిసి మార్నింగ్ నుంచి చాలామంది విపరీతంగా వచ్చారు. ఇప్పుడైతే ఇక్కడ అందరినీ క్లియర్ చేస్తున్నారు. చాలామంది క్రౌడ్ ఉన్నారనమాట. మొత్తం ఈ వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫుల్ క్రౌడ్. అది అంటే మనం చాలామంది పూరి గారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఏమని, ఆల్రెడీ 3-4 ఫ్లాపులు పడ్డాయి, ఏమీ లేదు ఇంకా కెరియర్ అని అనుకున్నారు. బట్ థింగ్ ఏంటంటే పూరి గారి క్రేజ్ ఎప్పటికీ తగ్గదనమాట. ఇదే దానికి నిదర్శనం. సో మళ్ళీ హ్యాష్ట్యాగ్ పూరి సేతుపతితో ఆయన హిట్ ట్రాక్ ఎక్కి ఆయన వింటేజ్ రోజుల్ని మళ్ళీ తీసుకొస్తారా లేదా అనేది మనం చూద్దాం. సో ప్రస్తుతానికైతే చాలామంది వీధి చుట్టూ ఉన్నారు కాబట్టి మనకు దొరికిన వాళ్ళందరినీ అడుగుదాం, అసలు ఆడిషన్స్కి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏంటి పూరి గారి డైరెక్షన్లో ఆయన ఫ్రేమ్లో ఒకసారైనా కనిపిస్తే చాలు అని చాలామంది వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్లో పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళందరితో మాట్లాడదాం అనమాట. ఎందుకు వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుందాం, పదండి. సో ఇక్కడ ఒక ఆడిషన్కి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారనమాట, మాట్లాడదాం. హాయ్ బ్రో, చెప్పండి. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పేరు? పటాన్చేరు, నవీన్ కుమార్. నవీన్ కుమార్, ఎక్కడి నుంచి? పటాన్చేరు. సో ఏంటి, ఎప్పుడు రమ్మన్నారు ఆడిషన్, ఎలా వచ్చింది మీకు అసలు? తెలిసిన వాళ్ళు పెట్టు. అసలు నేను ఆల్రెడీ సినిమా ఫీల్డే ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఇంతకుముందు ఏమైనా చేశారా? చేయలేదు, షార్ట్ ఫిలిం చేసి. షార్ట్ ఫిల్మ్, ఓకే. సో ఏంటి ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నారు, ఏ టైంకి వచ్చారు మీరు, ఆడిషన్ ఎలా అయింది? టైం ఇచ్చారు, ఇది 7 to మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 PM దాకా. వస్తే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు లోపలే అలౌడ్ చేస్తలేదు. అసలు ఆడిషనే అవ్వలేదు. ఎంతమంది వచ్చారంటారు అసలు అంచనా? మేబీ 150 దాకా రావచ్చు. 150 దాకా, 200 దాకా రావచ్చు. మమ్మీ ఓకే. అంటే ఇంతకుముందు మీరు చాలా ఆడిషన్స్కి అటెండ్ అయ్యారా? ఒక 2-3 చేసిన. వాటితో పోలిస్తే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో ఇది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మీది. ఓకే. సో ఏంటి అసలు పూరి గారి ఫ్రేమ్లో ఒకసారైనా కనిపించాలి, ఇలాంటి లైఫ్ టైం డ్రీమ్ ఏమైనా ఉందా మీకు? ఏంటి మీ డ్రీమ్? నాకు సార్ అంటే చాలా ఇష్టం, పూరి సార్ అంటే. ఆయన సీన్లో ఒక్క సీన్లో ఉండాలని. ఏంటి, ఏ క్యారెక్టరైజేషన్ ఇష్టం? అంటే చంటిగాడు, పండుగాడు, అమ్మ నాన్న తమ్ములమ్మాయి కావచ్చు, బద్రి కావచ్చు, ఇలాంటి రకరకాల క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మీకు బాగా ఇష్టమైన క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరో క్యారెక్టరైజేషన్? ఇడియట్ మూవీలో రవితేజ చంటిగాడు సూపర్. మరి పోలీసులు ఉన్నారు కదా, మాట చెప్పొచ్చు కదా, సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చంటిగాడు ఇక్కడే ఉంటాడు లోకల్ అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ అవన్నీ వర్కౌట్ కావు రియల్గా. అంటే మనం మిడిల్ క్లాస్, బొక్క పడిద్ది, మిడిల్లో కొడతారు. యా, ఓకే. సో ఇదంతా బాగానే ఉంది, సినిమాలో నడవది. ఓకే. సో అంటే అంతా ఓకే, ఇదంతా బాగుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు, ఇదంతా బాగానే ఉంది, ఆడిషన్ అవ్వలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చుంటారు కదా. ఇప్పుడు మరి వెళ్ళేటప్పుడు ఈ మూడేంటి? ఏముంటే డల్ మూడే ఉంటుంది. నెక్స్ట్ ట్రై చేయాలి అంతే. ఇప్పుడు ఎలాంటి 2-3 అనుభవాలు తగిలితే ఇంకా అవకాశాలు రావని వదిలేస్తారా? అవకాశాలను వెతకడం వదిలేస్తారా? కొంతమంది వదిలేస్తారు, ఇంకా పట్టుబట్టిన వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. మీరు పట్టుబట్టారా, వదిలేస్తున్నారు? పట్టుబట్టాలనుకుంటున్నాను. పూరి గారు పని అయిపోయిందని చెప్పి చాలా మంది ఎప్పటి నుంచో కమెంట్లు, బికాజ్ వరుస పెట్టి ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన మళ్ళీ హిట్ కొట్టింది లేదు, పని అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? నేనైతే అన్నాను, ఆయన పని అయిందని నేను అన్నాను. ఆయన కంబ్యాక్ ఇస్తారు పక్కా. ఏంటి ఇప్పుడు అంటే లైగర్ టైంలో కూడా చాలా మంది లైగర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, డబుల్ స్మార్ట్ కూడా పాపం అటు ఇటు అయ్యి కంటెంట్ పరంగా కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇట్లా అన్ని ఫెయిల్ డైరెక్టర్ అయినా ఫెయిల్ కాదు ఎప్పుడు, ఇదే ప్రాబ్లం అంతే. ఇప్పుడు అంటే ఆయన ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా, లేదంటే ఏమన్నా మారిపోయారా? ఈ జనరేషన్ ఏమన్నా అర్థం చేసుకోలేకపోతుందా? ఆయన మారుస్తేనే ప్రాబ్లం, ఆయన మార్కులను తీయాలి. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్, అంటే ప్రీ క్లైమాక్స్ ఈ బ్లాక్స్లో కొంచెం పూరి గారి ఇమేజ్కి తగ్గ బ్యాంగ్ లేదు ఎండింగ్లో అని చెప్పి అంటున్నారు. అదే ప్రాబ్లం కూడా. ఆయన మార్క్ పాత సినిమాలో ఉంటుంది, ఆ పాత సినిమాలో మార్క్ మిస్ అవుతుంది, అదే మార్క్ పెడితే పక్క హిట్ అవుతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్.
సో ఇక్కడ మరొక బ్రదర్ ఉన్నారనమాట. బ్రదర్ ఏంటి పేరు? నా పేరు వచ్చేసి వెంకీ అన్న. నేను 1 ఇయర్ పైన అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. చాలా ఆడిషన్స్కి వెళ్తున్నాను. నాకు ఇండస్ట్రీలో ఏదో క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో పెద్ద ఆశ. దిల్ రాజు గారి ఆడిషన్స్కి వెళ్ళాను, చాలామంది ఆడిషన్స్కి వెళ్ళాను. కానీ పూరి జగన్నాథ్ గారు సార్ అంటే నాకు ఆయన ఫ్యాన్. ఆ డైలాగులకి ఆయన స్టోరీకి నేనైతే పెద్ద ఫ్యాన్. ఎప్పుడెప్పుడు ఆడిషన్స్ అని ఎదురు చూస్తున్నా. నాకైతే ఎంఈఆర్ గ్రూప్ అని ఒక ఆడిషన్లో నేను వచ్చింది. వస్తే వాళ్ళు 9 గంటలకు వచ్చాం. ఉదయం 9 గంటలకు వచ్చేసాం. నెంబర్ కూడా రాపించుకున్నాం. 61 వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి పిలుస్తా అని చెప్పారు. 2 గంటలకి బ్రేక్ ఇచ్చారు. వెళ్ళేసి వచ్చిన తర్వాత 3కి స్టార్ట్ చేశారు. 3కి స్టార్ట్ చేసి కానీ పిలుస్తారంటే అలా కూడా పిలవట్లా. మధ్యలో అంత రికమెండేషన్ వీళ్ళు వచ్చిన వాళ్ళు పిలుచుకున్నారు తప్ప నెంబర్లు పిలవట్లేదు. అదేమన్నా అంటేనేమో మేము నెంబర్లు పిలుస్తున్నాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు పిలుస్తున్నాం అంటున్నారు. ఆడ మెయిన్ ఏంటంటే ఏడి అంటే ఆడ మెయింటెనెన్స్ అనేది సరిగా లేదన్న. మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు. ఎవరు నెంబర్గా పిలవాలా, ఎవరు వచ్చి వెయిట్ చేస్తున్నారని తెలుసుకోవాలి. రికమెండేషన్ ఆడ పిలిచిన వాళ్ళందరూ కనీసం లిస్టులో ఒక్కరి పేరు కూడా లేదు. ఆడిషన్ ప్రాసెస్ ఏమైనా మీకు కనిపించిందా? ఎవరిని ఏం అడుగుతున్నారు ఏంటని? అసలు పైకి వెళ్ళడానికే లేదు కదా, బయట నించోబెట్టారు. చూడండి కాలండి, గేట్ బయట ఎంతమంది ఉన్నారో మీరు చూశారు కదా. ఇప్పుడు ఉదయం నుంచి వచ్చి ఈ టైం దాకా ఉన్నాం. కనీసం ఒక ఆడిషన్ ఇద్దాం, అది సెలెక్ట్ అవుతాం, ఆ క్యారెక్టర్ వస్తుందా తర్వాత విషయం అది. కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఇది. సార్ దానికి వచ్చేసి ఆడిషన్ ఇచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా చాలా ఇబ్బంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ప్రెజెంట్ అయితే ఒంగోలు, కానీ ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాము మేము. ఎస్ఆర్ నగర్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు సినిమాల కోసమే? సినిమాల కోసమే. ఓకే. నా 10th క్లాస్ మానేసిన కాడి నుంచి ఏదో చిన్న వర్క్ చేసుకుంటా, వర్క్ కూడా ఆపేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చాను. చాలా సీరియల్స్లో చేసాం, కొన్ని చిన్న క్యారెక్టర్ కూడా చేసాం. కానీ పూరి సార్ ఎప్పుడైతే ఆడిషన్ స్టార్ట్ అయిద్దా నమ్మకం, గట్టి నమ్మకం. ఇంతకుముందు ఏమన్నా ఆడిషన్స్కి అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాను. ఎన్ని చేసి ఉంటారు ఆడిషన్స్? మ్యాక్సిమం ఒక 30 పైన చేశాను. వెబ్ సిరీస్ కానీ ఈ మూవీస్ కానీ చాలా చేశాను. ఇస్మార్ట్ శంకర్ 2 కూడా వెళ్ళాను నేను ఆడిషన్. అక్కడ ఎంత లేదు, కానీ ఇక్కడ మరీ దారుణంగా ఉంది. సో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మీకు? ఓకే. చాలా అసలు మర్చిపోలేంది. చాలా ఫుడ్ కూడా తెల్ల మధ్యాహ్నం అయితే అంటే ఆడిషన్ ఎప్పుడు ఇవ్వాలా అని కనీసం పైన ఆయన ఉండడని మనకు తెలియదు. కనీసం ఆయన చూద్దాం లేదా ఆడిషన్ అయినా ఇద్దామని ఆశతో ఉన్నాం. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు ఇక్కడ. ఇప్పుడు కూడా చూడండి, అక్కడ కనీసం ఒక్కరికి కూడా లోపల పంపించకుండా వాళ్ళు ఇలా చేశారు. ఓకే. సో దీనివల్ల ఏం పూరి గారి మీద అయితే రెస్పెక్ట్ పోలేదు, ఎందుకంటే ఆయన దాకా తెలియదు. ఆయన ఎప్పుడెప్పుడు ఒక హిట్ కొడతాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన హిట్ లేదు. ఆయన ఎప్పుడు హిట్ కొడతారని ఒక కోరిక అంతే. బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత మళ్ళీ ఆయన అలాంటి హిట్ చూసింది లేదు. ఏం సినిమా ఇష్టం బాగా ఆయన సినిమాల్లో కంటే నాకు బాగా ఇష్టం ఏదంటే ఫస్ట్లో పోకిరి, తర్వాత ఏదన్నా అంటే బిజినెస్ మ్యాన్. అంటే ఒక మహేష్ బాబు ఎందుకు చెప్తానని అంటారంటే నాకు నచ్చింది ఏంటంటే ఆయనలో నచ్చింది ఏంటంటే ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్కి ఒక ఏం చేయలేని ఒక మనిషి కూడా ఏదో ఒకటి చేయాలని కలిసి వచ్చింది. అలాంటిది ఇష్టం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ అంటుంటారు పూరి గారు ఇంత బ్రేక్ ఇచ్చాడు, ఏం చేయట్లేదు అది అని అంటారు చాలామంది. ఆయన బ్రేక్ ఇచ్చాడంటే ఇప్పుడు ఒక సింహం 10 రోజులు ఆకలితో ఎందుకు ఉంటుంది వెనకడిగేసి ఒక్కసారిగా వేట మొదలు పెట్టడానికి. అలాగే పూరి సార్ గురించి కూడా అనుకుంటాం. నేను ప్రతిరోజు ఆయన స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన మోటివేషన్ నాకు అంతే. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నారనమాట. ఈయన్ని జూనియర్ మోహన్ బాబు అని పిలుస్తారంట. ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో 2 సినిమాల్లో నటించారంట, దేశముదురు అండ్ బుజ్జిగాడు సినిమాల్లో. సో ఏంటి ఆయన గురించి మాట్లాడదాం. సో సార్ మీ పేరేంటి? నా పేరు జూనియర్ మోహన్ బాబు అంటారు. అసలు పేరు ఎవరికి తెలియదు. పూరి గారు చూసిన మోహన్ బాబు గారిని అంటారు. ఎందుకంటే దేశముద్రలో మోహన్ బాబు గారి టైటిల్స్లో మోహన్ బాబు గారి డైలాగ్స్ చెప్పింది నేనే. అదే హీరోలందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను దాంట్లో. తర్వాత బుజ్జిగాడు సినిమాకి ఆయనే పిలిపించి రాజమండ్రిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్లోజులు తీశారు, చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏంటి ఎందుకే ఆడిషన్కి వచ్చారు? ఏమైంది ఇక్కడ? ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ ఇవ్వలేదండి. ఆడిషన్గానే వచ్చా. ఉదయం నుంచి జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. నాకు తెలిసి సుమారు ఒక 2000 మంది వచ్చుంటారు అక్కడికి. ఇక్కడ ఏంటంటే ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనక వచ్చారు ఎవరు చూడలే. ఏదో తెలుసున్న వాళ్ళని, ఏదో ముఖపరిచి ఉన్న వాళ్ళని వాళ్ళని లోపల తీసుకెళ్తున్నారు. నేను చెప్పా, సార్ నేను ఆల్రెడీ 2 పిక్చర్లు యాక్ట్ చేయంటే శనివారం మార్నింగ్ రండి 9కి అంటున్నారు. వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఇలా పలానా రోజు ఆడిషన్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, పలానా ఏజ్ అని చెప్పలే, అందరిని రమ్మన్నారు. అంటే ప్రతి ఒడికి ఆశ కదా సార్. పూరి జగన్నాథే గ్రేట్ డైరెక్టర్. కాదు ఇప్పుడు ఎందుకేంటి మీకు శనివారం రోజు అపాయింట్మెంట్ దొరికినట్టేనా? అపాయింట్మెంట్ వాళ్ళు పేరు రాసుకోవాలా, శనివారం రండి సార్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ 2 సినిమాలు చేసిన మీలాంటి వాళ్ళే ఇప్పుడు ఆడిషన్లోకి వచ్చి కనీసం నెంబర్ పట్టుకోకుండా మీకు ఏడీలు అది తెలిసి ఉండాలి కదా. అంటే బ్రదర్
నేను 2 సినిమాలు చేసినా 100 సినిమాలు చేసినా ఇప్పుడు వచ్చిన ఎడిట్ డిపార్ట్మెంట్ కొత్త కుర్రాళ్ళు, వాళ్ళకి మనం ఎవరో తెలియదు. అప్పుడు చేసిన రైటర్స్ ఉంటే వాళ్ళు నన్ను వెంటనే పిలుస్తారు లోపలికి. అప్పుడు మీకు ఉన్న పాత టీం ఎవరో టచ్లో లేరు? ఆస్తి మా వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ కొత్త వాళ్ళే. ఓకే. వాళ్ళే కంగారు పడిపోతున్నారు, ఏం చెప్పాలో అర్థం కాకుండా. ఒక సిస్టమేటిక్గా వచ్చారు, గేట్ వేసి వచ్చినాడు ఒక్కొక్కరు లైన్ రమ్మని చెప్పి పేరు రాసుకుని ఇచ్చేసి వరుసగా పిలిస్తే బాగుంటుంది. ఓకే. అలా కాకుండా ఏదో ఒకసారి వెయిట్ రావడం, 10 మంది పేర్లు రాసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల అంటే ఉదయం నుంచి 7 గంటలకు వచ్చి కూడా ఇప్పటిదాకా ఉండి ఆడిషన్ ఇవ్వలేక బాధపడుతూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇప్పటివరకు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? నేను మోహన్ బాబు గారు నా గురువు గారు అండి. జూనియర్ మోహన్ పేరు అందుకే. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఏమైనా చేస్తా, డింగు 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 డింగు, రకరకాల డైలాగ్స్. నేను మోహన్ బాబు గారితోనే సుమారు 10 సినిమాలు యాక్ట్ చేశాను. జూనియర్ మోహన్ బాబుగా ఆడిషన్ ఇచ్చాను కావాలంటే, అది చూసి పూరి జగన్నాథ్ గారు నన్ను పిలిపించి ఆ దేశముద్రలో మంచి వేషం చేయించారు. తర్వాత అభిమానంగా బుజ్జిగాడి సినిమాకి వచ్చినప్పుడు పిలిపించి మరీ వేషం ఇచ్చారు. అయితే నేను మళ్ళీ రీఎంట్రీ అండి, ఊరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాను హైదరాబాదు. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, ప్రాబ్లం లేదు. కాకపోతే పూరి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం. ఆయన వేషం ఇచ్చేది అభిమానం కాదు, టెక్నీషియన్గా ఆయన డైలాగ్స్ కానీ పంచెస్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంటుంది. సరే ఎలాగో వచ్చి ఉన్నాం కదా, నేను ఈ ఆఫీస్ ఎక్కడో కనుక్కుందుకు నెలల నుంచి ట్రై చేస్తున్నా. ఆ మెసేజ్లో పెట్టారు పలానా చోట ఆడిచిందని, అంటే ఆశగా వచ్చా. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు ఏంటంటే అన్ని గ్రూపుల్లోనూ ఈ మెసేజ్ పెట్టడం వల్ల బాగా స్ప్రెడ్ అయిపోయి ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ అన్నారు, పలానా ఏజు పలానా గెటప్ అంటలే, ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే అందరూ వచ్చేసారు. ఎవరి ఆశ వాళ్ళది కాదనలేం కదా. కానీ ఒకటి ఏంటంటే రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో అన్నారు. సో చాలా ఆడిషన్స్ చూసుంటారు. సో ఏంటి ఈ ఆడిషన్ గురించి ఏం చెప్తారు? నేను 92 మోహన్ బాబు గారి సినిమా బ్రహ్మ సినిమా, బ్రహ్మానందం మోహన్ బాబు గారి కాంబినేషన్లో మంచి కామెడీ సీన్ అడిగి అదే ఫస్ట్ సినిమా. దాని తర్వాత నాలో ఉన్న యాక్టింగ్ చూసి మా గురువు మోహన్ బాబు గారు ప్రతి సినిమాలో నీకు వేషం చెప్తాను రా అని చెప్పి దొంగ పోలీసు, చిట్టెమ్మొగుడు, అల్లరి పోలీసు, కుంతి పొజుడు, సోగ్గాడి పెళ్ళం, ఇలా వరుసగా 10 సినిమాల్లో ఆయన పక్కనే. అల్లరి పోలీసు సినిమాలో అయితే మోహన్ బాబు గారి ముందు ఆయన డైలాగ్స్ స్క్రీన్ మీద ఆయన సీన్ రన్ చేయించారు. అలాగా చేస్తూ సుమారు 100 సినిమాలు, ఒక 60 సీరియల్స్ పైన చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అండి. ఓకే. అంటే మీరు చాలా ఆడిషన్స్ చూసుంటారు కదా, ఈ ఆడిషన్ గురించి ఏం చెప్తారు అంటున్నాను, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా ఈవేళ కూడా మార్నింగ్ 2 ఆడిషన్స్ ఇచ్చి వచ్చారు. అక్కడ ఎక్కువ జనం లేరు కాబట్టి ఆడిషన్ చేసి వచ్చేసిన సాటిస్ఫాక్షన్. ఇక్కడ కూడా ఆడిషన్ చేస్తారేమో అని వచ్చాం, కానీ ఇంతమంది జనం వల్ల ఇప్పుడు ఇంతమంది జనం వచ్చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరండి. అందరూ తోసేసుకుంటుంటే ఎవడని పిలుస్తారు? మా పేర్లు రాశారని కొంతమంది, రాసిన పేర్లు పిలవట్లేదని, ఎవడో తెలిసిన తను తీసుకెళ్ళిపోతున్నారని ఇలాగ ఉంది. అయితే ఈ గొడవంతా అయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంటు ఒక మాట చెప్పారు. నేను వెళ్ళి స్వయంగా అడిగా, సార్ మాది కాకినాడ, ఈ మధ్యన వచ్చి ఉన్నాను, ముందు 2 సినిమాలు చేసి ఉన్నాను, మరి ఆడిషన్ కానీ వచ్చాను, నేను 2 సినిమాలు చేసినా ఆడిషన్ ఇవ్వాలి కదా సార్ అని అంటే, వాళ్ళు ఏమన్నారంటే, లేదు సార్ మేము ఒకరోజు చేద్దాం అనుకున్నాం, ఈ క్లౌడ్ చూసి మరి చేయలేకపోతున్నాం, శనివారం మార్నింగ్ 9కి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, అప్పుడు రండి మీకు ఆడిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అసలు ఇప్పుడు కొంతమంది ఆడిషన్స్ అయినా తీసుకున్నారా? తీసుకున్నారండి. ఓకే. ఎంతమంది తీసుకుంటారు సుమారు? సుమారు నాకు తెలిసింది ఒక 60-70 మంది తీసుకుంటారు. వచ్చింది 2000 దాకా వచ్చేసారు. రోడ్ అంతా ఫుల్ అయిపోయింది, మీరు చూసారు లేదా కానీ. అయితే ఏంటంటే ఎవడు బాధ ఆడిది, ఎవడు ఆశ ఆడిది చెయ్యాలని, అందరూ వెళ్ళి మీద పడిపోతే వాళ్ళు ఏం చేయగలరు. అందుకని ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకరోజు అనుకున్న ఆడిషన్ని శనివారం కూడా చేస్తాం, మాట్లాడాం, శనివారం రండి అన్నారు. పేరు రాసుకోండి అన్నాను, పేరే ఒక్కళ్ళు మీరు ఆ వేళ పొద్దున్న 9 గంటలు రండి నేను చేస్తామన్నారు. సరే అన్నాం, వచ్చేసాం. ఓకే. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు. బ్రదర్ పేరేంటి? బాలు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుంచి వచ్చాను.
ఉప్పల్ నుంచి వచ్చారు ఓకే సో ఏంటి పూరి గారి మీద అభిమానమా లేదు మీకు సినిమా ఇండస్ట్రీ మీద బాగా ఐ మీన్ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఉందా రెండు పూరి ఇంతకుముందు ఆడిషన్స్ ఇచ్చారా ఇచ్చాను ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు ఇప్పటివరకు ఒక 38 ఆడిషన్స్ ఇచ్చిన ఓకే 38 గ్రేట్ సార్ మరి ఈ ఆడిషన్ గురించి ఏంటి ఎప్పుడు వచ్చారు ఏ టైంకి వచ్చారు ఎలా జరిగింది నేను ఇప్పుడే వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అయితే ఆడికి వచ్చి చూస్తే గేట్లు క్లోజ్ చేసేసారు అయితే నా ఆశ నీరు గారిపోయింది ఇంకా లేదు క్లోజ్ మరి మీరు అంత ప్యాషనెట్గా ఉన్నప్పుడు పొద్దున్న 7 గంటల నుంచి జరుగుతున్నప్పుడు మీరు 7 గంటలకు రావాలి కదా లేదంటే 6 గంటలకు వచ్చేయాలి కదా వచ్చేలే కానీ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా అక్కడ వేరే వర్క్ చేసుకొని ఇక్కడ ఇలా వచ్చేసాను సో మళ్ళీ శనివారం పొద్దున్న 9 గంటలకి రమ్మన్నారు అని చెప్పి ఇంకొక వీక్ చెప్పారు ఏంటి ఆ రోజు వస్తున్నారా అది రియలా ఫేకా మనకి ఐడియా లేదు సో ఎక్కడ మెసేజ్ లేదు ఒక నోటి మాట అందుకే మీకు నమ్మకం లేదంటారు అంతే ఆ గేట్లు మూసినాక మనం ఎట్లా నమ్ముతాము ఏదో వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమని చెప్తే నమ్మొచ్చు సో పూరి గారి సినిమాలో ఏం సినిమా బాగా ఇష్టం నాకు అల్టిమేట్గా అన్నీ పోకిరి అన్నీ ఇష్టం ఓకే సో ఏంటి ఆయన పని అయిపోయిందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు లేదు ఆయన తిరిగి కొడితే గట్టి కొట్టడం అని చెప్పి కొంతమంది అంటున్నారు ఏమంటారు మీరేమంటారు ఆయన డైరెక్షన్ మెంటల్ ఎక్కిపోతుంది అంతే ఇక అవన్నీ అవసరం లేదు థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.